Okay. So, in trading low, what we gonna learn, we gonna create, for example, మనకి ఏంటంటే జనరల్గా అమెజాన్ ఇన్వాయిస్ తీసుకుంటే మీకు అమెజాన్ ఇన్వాయిస్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డాటా యూ హ్యావ్. సో మనకి రియల్ టైంలో ఉండే డాటా అంతా కూడా మీకు అమెజాన్ ఇన్వాయిస్లో కనిపిస్తుంది. బేసిక్గా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఐటమ్ కొన్నారనుకోండి. సో దాన్ని మీకు ఎవరు సేల్ చేస్తున్నారు. అమెజాన్ ఈజ్ ది ప్లాట్ఫామ్, బట్ మీకు ఒరిజినల్గా సేల్ చేసేవారు వేరే వాళ్ళు ఉంటారు. సో సిమిలర్గా ఇక్కడ అంతే, మనకి మీ ఐటెం ఎవరు సేల్ చేస్తున్నారు, వాళ్ళ పాన్ కార్డ్ ఏంటి, వాళ్ళ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఏంటి. అండ్ దెన్ కొన్ని కేసెస్లో మనం ఏం చేస్తామంటే, మనకి బిల్లింగ్ అడ్రస్ వేరే ఉంటుంది, షిప్పింగ్ అడ్రస్ వేరే ఉంటుంది. డెలివరీ అడ్రస్ వేరు, బిల్లింగ్ అడ్రస్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవి ఎవరికైనా గిఫ్ట్ పంపించాలనుకుంటున్నాం. సో గిఫ్ట్ పంపించాలి అన్నప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళకి ఆ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళకూడదు. సో బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ నాకు రావాలి, ఓన్లీ ఐటమ్ మాత్రం వాళ్ళకి డెలివరీ అవ్వాలి. So that's how, like, sometimes we maintain that billing address and shipping address, sometimes difference, but lot of time it will be same. సో అదొకటి ఉంటుంది. సో అందుకనే రెండు రెండు సెక్షన్స్ ఉంటాయి మీకు, బిల్లింగ్ అడ్రస్ అని, షిప్పింగ్ అడ్రస్ అని. సో తర్వాత మీ ఆర్డర్ ఏంటి, మీరు ఏ డేట్ ఆర్డర్ చేశారు, ఆ ఆర్డర్ యొక్క ఇన్వాయిస్ ఏంటి, ఇన్వాయిస్ డీటెయిల్స్, ఇన్వాయిస్ నెంబర్స్, ఇన్వాయిస్ ఏ డేట్ చేశారు. తర్వాత మీరు ఏ ఐటమ్ కొన్నారు, వాటి ప్రైస్ ఎంత, యూనిట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ ది అసలు యాక్చువల్ ప్రైస్ ఎంత, ఎంత క్వాంటిటీ కొన్నారు, ఒక ఐటమ్ కొన్నారా, రెండు ఐటమ్స్ కొన్నారా, మూడు ఐటమ్స్ కొన్నారా. సో క్వాంటిటీ నథింగ్ బట్ ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ యూ పర్చేస్డ్. తర్వాత ఈ సమ్ ఆఫ్ యూనిట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ నథింగ్ బట్ యువర్ యాక్చువల్ ప్రైస్. మీరు ఒక ఐటమ్ కొంటే 538 ఇంటూ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 538. అదే 538 ఇంటూ 2 అన్నారు అనుకోండి, రెండు ఐటమ్స్ కొంటే 538 ఇంటూ 2 అవుతుంది. 774 సంథింగ్, 776 సంథింగ్ అలా అమౌంట్ అవుతుంది. తర్వాత మీరు కొన్న ఐటమ్ పైన ట్యాక్స్ రేట్ ఎంత పడింది, జిఎస్టీ ఆఫ్టర్ ఎక్స్క్లూడింగ్ ది ట్యాక్స్ ఒరిజినల్ అమౌంట్ ఎంత, ఆఫ్టర్ ఇంక్లూడింగ్ ది ట్యాక్స్. సో ఓవరాల్గా, సో దిస్ ఇస్ హౌ ఒక ఇన్వాయిస్లో ఉండే ఇన్ఫర్మేషన్స్, మీరు కొన్ని ఐటమ్స్, మీ ఆర్డర్ నెంబర్స్, ఇన్వాయిస్ నెంబర్స్, షిప్పింగ్ అడ్రస్, డెలివరీ అడ్రస్, బిల్లింగ్ అడ్రస్ అండ్ ఐటమ్ ఇన్ఫర్మేషన్. అండ్ దాని తర్వాత మీకు దాని యొక్క ట్యాక్స్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ. సో ఇప్పుడు దీంట్లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉన్నవి. జనరల్గా మనకి డేటాబేస్లో ఏంటంటే, ఈచ్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది సపరేట్ టేబుల్స్. సో టేబుల్స్ అంటే మనకి ఇప్పుడు సిమిలర్గా మీకు ఎక్సెల్ ఫైల్ అయితే యూఆర్ ఫెమిలర్ ఆల్రెడీ. ఇఫ్ యూఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది డేటాబేస్ అనుకుంటే, ఎక్సెల్ కూడా వన్ ఆఫ్ ది డేటాబేస్ అండి. ఓల్డ్ టైమ్స్లో ఎక్సెల్ ఇస్ ది, ఇప్పుడు ఎవరైనా ఓల్డ్ కానీ లేదంటే చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి కదా, సో దే విల్ మెయింటైన్ ది ఎక్సెల్ ఫైల్స్, సిఎస్వి ఫైల్స్, అవి డేటాబేస్ అన్నమాట. సో అటు ఏంటంటే, మీకు డేటా అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది. సో ఇఫ్ ఐ ఓపెన్ ది ఎక్సెల్, సో డాటా అనేది ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ, ఫస్ట్ ఇప్పుడు ఏబిసి అనేది కాలమ్స్, ఇవి 1 2 3 4 అనేవి రోస్ ఇవి. సో యూ విల్ హ్యావ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. డాటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సేమ్ ఇదే స్ట్రక్చర్ మీకు డేటాబేస్ లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ గో టు ద డేటాబేస్ అండ్ ఇఫ్ ఐ క్వరీ దిస్, ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ట్రైంగ్ టు, మనం డేటాబేస్ లో ఒక టేబుల్లో డాటాను చూడాలి అంటే, వీ హ్యావ్ టు రైట్ ది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ table name. So, for example, I'm gonna use this orders information, for example. So, sales dot orders. I want to see what data I have. నాకు database లో ఆర్డర్స్ అనే టేబుల్లో ఏ డాటా ఉందో చూడాలి. ఎక్సెల్ అయితేనేమో మనం సింపుల్ గా ఓపెన్ చేస్తే డైరెక్ట్గా కనిపిస్తుంది. ఎక్సెల్ ఓపెన్ చేయగానే మీకు డిఫరెంట్ డిఫరెంట్ షీట్స్ ఉంటాయి. ఇక్కడ ఈచ్ షీట్ నథింగ్ బట్ వన్ టేబుల్. మనకి డేటాబేస్ లో అయితే ఒక్కొక్క షీట్ నథింగ్ బట్ ఒక్కొక్క టేబుల్ అన్నమాట. సో మీరు ఏంటి, ఎక్సెల్లో అయితే జస్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తారు, ఈ బటన్స్ సెట్ చేస్తే మీకు డేటా కనిపిస్తుంది. బట్ డేటాబేస్లో అలా కాదు. డేటాబేస్లో మీరు డేటా క్వరీ చేయాలి అంటే, యూ హ్యావ్ టు రైట్ ది సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ రాయొచ్చు, దర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఉన్నవి. బట్ అవుట్ ఆఫ్ దట్, ఐ ఆల్వేస్ రికమెండ్ యూ టు రైట్ ది ఎస్క్యూఎల్ కోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ డేటాబేస్లో ఈ టేబుల్లో ఏ డేటా ఉందో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ రైట్ ది సెలెక్ట్ స్టేట్మెంట్, సెలెక్ట్, అంటే నేను ఆ టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్టార్ ఇండికేట్స్ ఆ టేబుల్లో ఉన్న కంప్లీట్ ఫీల్డ్స్
complete fields from A tables, order table. So I'm selecting all fields from orders table. So let's query this. So fields nothing but ఇక్కడ మీరు let's fields nothing but order ID, customer ID, sales person ID, picked by person ID, కాంటాక్ట్ పర్సన్ ఐడి అని ఇలా హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్టార్ లో వచ్చేస్తాయి అనమాట. ఈ స్టార్ ఇండికేట్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్. ఆర్డర్ ఐడి ఇవన్నీ, ఆర్డర్ డేట్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, కస్టమర్ పర్చేజ్ ఆర్డర్ నెంబర్, ఈజ్ అండర్ సప్లై బ్యాక్గ్రౌండ్, కామెంట్స్, ఇవన్నీ కూడా ఈ స్టార్ లో వచ్చేస్తాయి. సో ఇఫ్ యూఆర్ పుట్టింగ్ స్టార్ నథింగ్ బట్ ఆ టేబుల్లో ఉన్న అన్ని ఫీల్డ్స్ అన్నమాట. ఆర్డర్ ఐడి అనేది ఒక ఫీల్డ్, కస్టమర్ ఐడి ఒక ఫీల్డ్, సేల్స్ పర్సన్ ఐడి ఒక ఫీల్డ్, పిక్డ్ బై పర్సన్ అనేది ఒక ఫీల్డ్. సో ఇలా మీరు ఏం చేస్తామంటే ఆ టేబుల్లో ఉన్న అన్ని ఫీల్డ్స్ అన్నమాట. స్టార్ ఇండికేట్స్ ఆల్ ద ఫీల్డ్స్ ఫ్రమ్ ద పర్టికులర్ టేబుల్. సో లేదు నాకు కొన్ని ఫీల్డ్సే కావాలి, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఓన్లీ ఫ్యూ ఫీల్డ్స్. నాకు ఓన్లీ ఆర్డర్ ఐడి కావాలి, ఆర్డర్ డేట్ కావాలి, బట్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ కావాలి, అండ్ తర్వాత అంతే, ఈ మూడే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, ఆర్డర్ డేట్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, ఈ 4 ఫీల్డ్సే కావాలి నాకు, మిగతా ఏవి అవసరం లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ స్టార్ యూ హ్యావ్ టు రైట్ సెపరేట్ స్టేట్మెంట్. అంటే ఆ స్టార్ ప్లేస్లో మీకు కావాల్సిన ఆర్డర్ ఐడి మీరు ఎలా రాసుకోవచ్చండి. ఎస్క్యూఎల్ అనేది కేస్ సెన్సిటివ్ కాదు. ఎస్క్యూఎల్ అనేది మీరు అప్పర్ కేసులో రాసుకోవచ్చు, లోవర్ కేసులో రాసుకోవచ్చు. బట్ క్లిక్ అనేది కంప్లీట్ కేస్ సెన్సిటివ్. క్లిక్లో మాత్రం మీరు ఫీల్డ్స్ ఎలా ఉంటే అలాగే రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ ఐడిలో ఓ క్యాపిటల్ ఉంది, ఐడి క్యాపిటల్ ఉంది, బట్ స్టిల్ ఐఎమ్ కాలింగ్ ఇట్ ఇన్ ది లోవర్ కేస్. కస్టమర్ ఐడిలో సి క్యాపిటల్ ఉంది, ఐడి క్యాపిటల్ ఉంది, బట్ స్టిల్ ఐఎమ్ కన్సిడరింగ్ ది స్మాల్ కేస్. ఇట్ విల్ వర్క్ అవుట్. ఓకే, కస్టమర్ ఐడి, ఆర్డర్ ఐడి. సో లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐల్ రైట్ దిస్ వన్ యాజ్ ఇట్ ఈస్ సేల్స్ ఆర్డర్స్. మీరు ఎలా రాసినా ఓకే, కానీ నేమ్ మాత్రం కంప్లీట్గా రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్ ఐడి. సో ఇక్కడ నేను స్టార్ ప్లేస్లో పుట్టింగ్ ది ఆర్డర్ ఐడి. మీరు టైప్ చేస్తుంటే మీకు ఇక్కడ ఫీల్డ్స్ లిస్ట్ అవుతూ ఉంటాయి. కస్టమర్ ఐడి అలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే యూ కెన్ ఇఫ్ యూ నో ది కంప్లీట్ డీటెయిల్స్ యూ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్ ఎక్స్పెక్టెడ్. సో ఒకవేళ మీకు అన్ని ఫీల్డ్స్ అవసరం లేదు టేబుల్లో నుంచి అనుకుంటే యూ కెన్ రైట్ లైక్ దిస్. సో ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే యూ విల్ సీ ఓన్లీ ఆ పర్టికులర్ టేబుల్లో నుంచి మనకు ఓన్లీ ఈ 4 ఫీల్డ్సే కనిపిస్తాయి. బికాస్ ఈ మనం సెలెక్ట్లో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తాం ఈ 4 ఫీల్డ్సే కావాలి అని. సో దట్స్ హౌ వి గోనా సీ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఇలాగే ఇప్పుడు మనకి ఏదైతే ఇన్వాయిస్లో చూసామో ఆ ఇన్వాయిస్లో చూసిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి టేబుల్లో ఉంటుంది. ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది టేబుల్స్. ఒక్కొక్క టేబుల్లో ఉంటుంది. ఆర్డర్స్ అనేది ఒక టేబుల్ ఉంటుంది, ఇన్వాయిస్ అనేది ఒక టేబుల్ ఉంటుంది, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్ ఉంటుంది. వాళ్ళ కస్టమర్ ట్రాన్సాక్షన్ చేస్తారు, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్సా, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్సా, లేదంటే క్యాష్లో పే చేశారా, క్యాష్ ఆన్ డెలివరీ పే చేశారా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కొన్నిసార్లు రిటర్న్ అవుతుంది ఐటమ్ రిటర్న్ అయినప్పుడు మనం క్యాష్ ఎలా క్యాష్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము, విత్ ఇన్ 14 డేస్లో చేసామా, విత్ ఇన్ 7 డేస్లో చేసామా. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ప్రతి ఇన్వాయిస్ పైన, ప్రతి ఆర్డర్ పైన. సో ఇవన్నీ కూడా మనకి డేటాబేస్లో సేవ్ అయి ఉంటాయి. సో మన పని ఏంటంటే ఆ డేటాబేస్లో సేవ్ అయిన డేటాను తీసుకొని ఏవైతే టేబుల్స్ ఉంటాయో ఆ టేబుల్స్, వాటి అసోసియేటెడ్ టేబుల్స్ తీసుకొని ఆ టేబుల్స్ నుంచి మనకి కొరీ ఇస్తారు. బేసిక్గా ఐ షో యూ దాట్. సో జనరల్గా మనకి ఇటువంటి కొరీ ఇస్తారు. సో వాట్ వి గోనా డూ ఇన్ క్లిక్సెన్స్ ప్రాజెక్ట్, ఈ ఎస్క్యూఎల్ కోడ్ని ఇక్కడ మీకు కనిపించిన ఎస్క్యూఎల్ కోడ్ ఉంది కదా, ఈ ఎస్క్యూఎల్ కోడ్ని వి గోనా కన్వర్ట్ ఇంటూ క్లిక్ డాటా మోడల్. వీఆర్ నాట్ గోనా యూజ్ ఎస్క్యూఎల్ యాజ్ ఇట్ ఈస్. మనకి ఎస్క్యూఎల్ ఇస్తే ఫస్ట్ మనం క్యూవిడీస్ క్రియేట్ చేసుకోవాలి. మీకు ఐ థింక్ నేను ఫ్రైడే క్లాస్లో చెప్పాను క్యూవిడీస్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది. సో వీ హ్యావ్ టు క్రియేట్ క్యూవిడీస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ హియర్. ఇక్కడ ఉన్న ప్రతి టేబుల్కి క్యూవిడీ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆ క్యూవిడీస్ని లోడ్ చేసుకొని ఈ ఎస్క్యూఎల్ ఏదైతే రాశారో సిమిలర్ వే మనము క్లిక్లో దానికి ఆల్టర్నేటివ్ ఏంటో మనం రాసుకోవాలి. ఎస్క్యూఎల్ కోడ్కి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది క్లిక్లో వీ హ్యావ్ టు రైట్ అవర్ క్లిక్సెన్స్ కోడ్. ఎందుకు రాయాలి అంటే సో నో వన్ యాక్సెప్ట్ అండి. చాలా రేర్ కేసెస్లో మీకు ఎస్క్యూఎల్ కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా వాడమని చెప్తారు.
అంటే ఇఫ్ ఇట్ ఈస్ priority అండ్ ఇఫ్ యూ వాంట్ టు కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ 3 to 5 days లో, మీకు ఒక 1 weekలో మీకు ప్రాజెక్ట్ మొత్తం అయిపోవాలి అంటే ఇంకప్పుడు మీరు ఎస్క్యూఎల్ కోడ్ వాడాల్సింది. ఎందుకంటే ఒక 1 weekలో మనం ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయలేము. మీకు అట్లీస్ట్ 2 weeks అన్నా పడుతుంది ఒక ప్రాజెక్ట్ కంప్లీట్గా. మీరు డేటాబేస్ నుంచి డేటా తీసుకొని క్యూబీడీస్ బిల్డ్ చేసి డేటా మోడల్ బిల్డ్ చేసి రిపోర్ట్స్ బిల్డ్ చేయాలి అంటే మీకు 2 weeks టైం ఈజీగా పడుతుంది. సో లేదు, నాకు 2 weeks టైం ఇవ్వలేదు, నాకు ఓన్లీ 1 week ఇచ్చారు అన్నప్పుడు అప్పుడు మీరు అడగవచ్చు మీ టీమ్ లీడ్ని కానీ మీ ఆర్కిటెక్ట్ని కానీ, నాకు టైం లేదండి, నాకు ఇచ్చిన టైంలో ఇది సరిపోదు. సో నేను ఐ ఐ వాన్ యూజ్ దిస్ ఎస్క్యూఎల్ కోడ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ మై క్లిక్ డాటా మోడల్. నేను క్లిక్లో డైరెక్ట్ ఎస్క్యూఎల్ కోడ్ వాడుకుంటాను అంటే వాళ్ళు అప్రూవల్ ఇస్తే మీరు వాడుకోవచ్చు డైరెక్ట్. సో నేను చాలాసార్లు ఇలాగే చేశాను యాజ్ ఆర్కిటెక్ట్. నాకు అంటే ఎంత టైం పడుతుంది నా రిపోర్ట్ డెవలప్మెంట్ ఇక్కడ నాకు తెలుసు కాబట్టి, సో బేస్డ్ ఆన్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ది కోడ్, నేను అది డైరెక్ట్ కొన్ని కేసెస్లో డైరెక్ట్గా ఎస్క్యూఎల్ కోడ్ వాడిన రోజు కూడా ఉంది. బట్ చాలా రేర్ కేసెస్ అండి ఇది, చాలా రేర్. అంటే మీకు ఎవరైనా రిపోర్ట్ ఇచ్చారు అంటే మినిమం టైం ఇస్తారు మీకు. అలా ఇవ్వకుండా అయితే ఎవరు మీకు నాకు రేపే కావాలి ఎల్లుండే కావాలి అనే రిక్వైర్మెంట్స్ చాలా తక్కువ, రేర్ వస్తాయి. అది ఎక్కువ వచ్చే ఎప్పుడంటే ఫినాన్స్లో వస్తుంది. ఎక్కువ ఫినాన్స్ సైడ్ వర్క్ చేసిన వాళ్ళకి విత్ ఇన్ షార్ట్ టైంలో రిపోర్ట్స్ కావాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు 2 weeks టైం అనేది వాళ్ళకి ఎక్కువ టైం అది. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే నాకు లేదు లేదు, నాకు 2 daysలో కావాలి, నాకు ఫినాన్స్, నాకు మంత్ ఎండ్, ఇలాంటి లాజిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఇంకా వాళ్ళకి నో చెప్పలేము అటువంటిప్పుడు. సో వీ హ్యావ్ టు యూజ్ ది ఎస్క్యూఎల్ కోడ్. అండ్ అయితే ఎస్క్యూఎల్ కోడ్ యూజ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఒకవేళ మీరు ఎస్క్యూఎల్ కోడ్ని యాజ్ ఇట్ ఈజ్ టిక్లో వాడుతున్నారు అనుకుంటే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎక్కడ అంటే అసలు ఎస్క్యూఎల్ కోడ్ ఎంత టైం పడుతుంది మనకి రన్ చేస్తే అది చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దెన్ 10 minutes, దెన్ ఇట్స్ నాట్ రికమెండెడ్ టు యూజ్. మీకు ఒక ఎస్క్యూఎల్ కోడ్ 10 minutes కన్నా ఎక్కువ పడుతుంది డేటాబేస్లో లోడ్ చేస్తుంటే అంటే మీరు అటువంటి ఎస్క్యూఎల్ కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా క్లిక్లో వాడకూడదు. దట్స్ వన్ ఆఫ్ ది కన్సెప్ట్. ఎందుకంటే అది ఇప్పుడే 10 minutes అంటే రేపటి రోజున ఇంకా డాటా పెరుగుతూ ఉంటుంది. అంటే డే పెరిగిన కొద్దీ మనకి డాటా పెరుగుతూ ఉంటుంది. సో డాటా పెరిగిన కొద్దీ అది టైం అనేది 10 minutes నుంచి 20 minutes అవుతుంది, 20 minutes నుంచి 30 minutes అవుతుంది. సో ఇట్ విల్ టేక్ టైం. విత్ ఇన్ 1 or 2 yearsలో మీకు అది టైం తీసుకుంటుంది. సో సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ వన్ ఆఫ్ మై ప్రీవియస్ ప్రాజెక్ట్స్. మేము ఒక ఫ్రెషర్ని హైర్ చేసుకున్నాము. ఆయన ఏం చేశారంటే సేమ్ ఇలాగే రిక్వైర్మెంట్ ఇమీడియట్గా ఉంటే ఎస్క్యూఎల్ కోడ్ వాడాడు. సో ఆయన ఎస్క్యూఎల్ కోడ్ వాడినప్పుడు అది విత్ ఇన్ 2 minutes అయిపోయింది ఎస్క్యూఎల్ కోడ్. సో ఇట్ టుక్ ఓన్లీ 2 minutes. బట్ మనకంటే ఆయన వర్క్ చేసిన తర్వాత ఆయన కంపెనీ నుంచి వెళ్ళిపోయాడు. ఒక 3 years అయిపోయింది. సో ఇప్పుడు 3 yearsలో డాటా అనేది ఇంక్రీజ్ అయిపోయింది. 2 minutes, స్టార్టింగ్లో 2 minutes తీసుకున్న డాటా ఇప్పుడు మనకి 3 yearsకి వచ్చేసరికి 14-15 minutes తీసుకుంటుంది. ఇంకొక 2 yearsకి వెళ్తే 30 minutesకి వెళ్తుంది రీలోడ్. ఎందుకంటే డాటా అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంది, డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో డాటా పెరిగిన కొద్దీ మనకి ఎస్క్యూఎల్ కోడ్ అనేది స్లో అవుతూ ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ మేము కొంచెం మాకు ఫ్రీ టైం ఉందని చెప్పేసి we converted that SQL code into a click data model, and then we replaced that SQL code with the click code. ఓకే, బట్ ఎంటైర్ ప్రాజెక్ట్లో మాత్రం మనం చేయబోయేది ఏంటంటే వి గోన కన్వర్ట్ ఎస్క్యూఎల్లో వాడిన లాజిక్స్ ఏవైతే ఉంటాయో ఈ లాజిక్స్ అన్నిటిని యాజ్ ఇట్ ఈస్గా వి గోన కన్వర్ట్ దిస్ ఇంటూ క్లిక్లో మనం ఎలా చేస్తాము ఏంటి అనేది. ఓకే, సో మన అజెండా ఏంటంటే వీ హ్యావ్ టు బిల్డ్ ది డిఫరెంట్ చార్ట్స్ అలాంగ్ విత్ ది సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్వాయిస్. ఇలాంటి ఇన్వాయిస్నే వీ హ్యావ్ టు బిల్డ్ రీక్రియేట్ ఇన్ ది క్లిక్ సెన్స్ రిపోర్ట్. అంటే మనం బార్ చార్ట్, లైన్ చార్ట్, పై చార్ట్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తాము. వాటితో పాటు వీ హ్యావ్ టు క్రియేట్ ఎ సిమిలర్ కైండ్ ఆఫ్ రిపోర్ట్. ఈ ఇన్వాయిస్ లాంటి రిపోర్ట్ ఒకటి, మరీ ఇంత యాక్యురేట్ రాకపోయినా బట్ ఓవరాల్గా కాన్సెప్ట్. సో వీ హ్యావ్ టు ప్రజెంట్ లైక్ దీస్ ఇన్ఫర్మేషన్స్ ఇన్ అవర్ క్లిక్ సెన్స్ రిపోర్ట్. ఓకే, సో ఐఎమ్ గోనా యూజ్ ది మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్లో నాకు డేటాబేస్ ఉంది. డేటాబేస్లో ఐఎమ్ మెయింటైనింగ్ దిస్ 10 డేటా. సో నేను ఏం చేస్తానంటే మీకు దగ్గర డేటాబేస్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఆల్రెడీ మీ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యింది అంటే ఐ విల్ షేర్ ద డేటాబేస్ లింక్. సో మీకు కూడా డైరెక్ట్ డేటాబేస్ నుంచి క్లిక్సెస్లో తీసుకోవచ్చు. లేదు నాకు దగ్గర డేటాబేస్ లేదు అనుకుంటే ఐ విల్ బి ఎక్స్పోర్టింగ్ ద డేటా into Excel files or CSV files, and I'll then share that CSV files with you, and you can use that CSV files in a ClickSense project. Any questions, anyone so far on the SQL usage?
సో మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు క్లిక్ సెన్స్ కనుక ఓపెన్ చేస్తే ఫైట్ అంటే సారీ, మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే ఐ షో యూ దాట్. సో మనం ఏ చార్ట్ తీసుకున్నా మనకు క్వైట్ కామన్ గా కనిపించే టూ థింగ్స్ ఉంటాయండి. వన్ ఈస్ డైమెన్షన్, అనదర్ ఇస్ ద మెజర్. సో కీప్ ఇన్ మైండ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వైల్ వర్కింగ్ ఇన్ ది ఎనీ రిపోర్టింగ్ టూల్స్. సో ఫస్ట్ మీకు డైమెన్షన్ కు మెజర్ కు డిఫరెన్స్ తెలవాలి. వాట్ ఈస్ మీన్ బై డైమెన్షన్, వాట్ ఈస్ మీన్ బై మెజర్ అనేది తెలిస్తే దట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ చార్ట్ తీసుకున్నా సరే పిక్సెన్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ సెక్షన్ లోకి వెళ్ళి బార్ చార్ట్ తీసుకున్నాను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. దర్ యూ కెన్ సి యాడ్ డైమెన్షన్, యాడ్ మెజర్. బాక్స్ ప్లాట్ తీసుకున్నాను. ఏ చార్ట్ తీసుకున్నా మీకు ఇది కామన్ గా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబో చార్ట్, ఏ చార్ట్ తీసుకున్నా దీస్ ఆర్ ది క్వైట్ కామన్ థింగ్స్. So first we need to understand what exactly the dimension, what exactly the measure. డైమెన్షన్ అంటే ఏం లేదండి, ఒక ఫీల్డ్ లో మీకు టెక్స్ట్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఆల్ఫాబెట్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ, లేదంటే డాటా అనేది మనకి లెఫ్ట్ సైడ్ ప్రజెంట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు ఒక ఐడి ఫీల్డ్ ఉంది, నేమ్ అనే ఫీల్డ్ ఉంది, లొకేషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అండ్ పోస్టల్ కోడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి 101, ఫర్ ఎగ్జాంపుల్ వంశీ, లొకేషన్ హైదరాబాద్, 5,72 ఫర్ ఎగ్జాంపుల్. సో సిమిలర్గా Hyderabad. But let's go for the different, for example, let's understand this. సో ఇలా మనకు కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడీస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మీకు వాల్యూస్, ఇప్పుడు ఈ ఐడి, నేమ్, లొకేషన్ అనేది ఫీల్డ్ నేమ్స్, అవి నేమ్స్. ఈ 101, 102, 103 అనేది మనకి డాటా, ఇది ఆ ఫీల్డ్స్ లో ఉన్న డాటా. ఇది ఐడిలో మనకి 101, 102, 103 అనే డాటా ఉంది. ఐడి అనే ఫీల్డ్ లో వీ హ్యావ్ అ డాటా, అండ్ నేమ్ అనే ఫీల్డ్ లో దిస్ ఇస్ ద డాటా, వంశీ రామకృష్ణ అనే డాటా. సి అనే ఫీల్డ్ లో, లొకేషన్ అనే ఫీల్డ్ లో హైదరాబాద్ ఇస్ అవర్ డాటా, అండ్ పోస్టల్ కోడ్ లో 5,72, 5,10 ఇస్ అవర్ డాటా. సో ఎప్పుడైతే మీకు వాల్యూస్ విచ్ ఆర్ ప్రజెంటింగ్ రైట్ సైడ్, మీకు వాల్యూలు ఇప్పుడు ఈ సెల్ లో డాటా అంతా కంప్లీట్ రైట్ సైడ్ లో వస్తుంది, రైట్. సో ఇఫ్ ఇట్ ఈస్ ద నెంబర్స్ ఎప్పుడు మనకు రైట్ సైడ్ లో వస్తుంది. సో వాల్యూస్ విచ్ ఆర్ ప్రజెంటింగ్ రైట్ సైడ్, దోస్ ఆర్ కాల్డ్ నెంబర్ ఫార్మాట్స్. మీకు నెంబర్ ఫార్మాట్స్ అంటే ఏంటంటే రైట్ సైడ్ లో ప్రజెంట్ అవుతున్నాయి అనుకోండి, అవన్నీ కూడా మీకు నెంబర్ ఫార్మాట్స్. మీకు లెఫ్ట్ సైడ్ ప్రజెంట్ అవుతున్నాయి చూడండి, నేమ్ అనే వాల్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. హైదరాబాద్ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చింది, వంశీ రామకృష్ణ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చింది సెల్ లో. టెక్స్ట్ వాల్యూస్ ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. సో నెంబర్ ఫార్మాట్స్ ఆల్వేస్ ప్రెసెంట్ రైట్ సైడ్, టెక్స్ట్ ఫార్మాట్స్ ఆల్వేస్ ప్రెసెంట్ లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫార్మాట్ పైన మీరు అగ్రిగేషన్స్ అనేవి సపోర్ట్ చేయలేరు. సమ్ అగ్రిగేషన్ అనేది సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్ అని ఉంటాయి. వీటిపైన మీరు అగ్రిగేషన్స్ అనేది సపోర్ట్ చేయలేరు. అంటే లెఫ్ట్ వాటి పైన మీరు ఇవి రాస్తే మీకు జీరో వస్తుంది, అవుట్పుట్ లో మీకు జీరో వస్తుంది. అవి నెంబర్స్ పై కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. రైట్ సైడ్ లో ఉన్న వాటిపైన యూ కెన్ అప్లై ది అగ్రిగేషన్స్, సపోర్ట్, యావరేజ్. మరి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు వస్తాయి వాల్యూస్, రైట్ సైడ్ ఎప్పుడు వస్తాయి అంటే నెంబర్స్ అయితే ఖచ్చితంగా రైట్ సైడ్ వస్తాయండి. కొన్ని కేసెస్ లో మీకు నెంబర్స్ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అటువంటిప్పుడు యూ కెనాట్ అప్లై దిస్ సమ్, మిన్, యావరేజ్, మ్యాక్స్ అనేది మీరు అప్పుడు అప్లై చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే సెల్ని ఇప్పుడు బై డిఫాల్ట్ నెంబర్ ఫార్మేట్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు టెక్స్ట్ ఫార్మేట్. ఏం లేదు, సింపుల్ ఇక్కడికి వెళ్ళి నేను టెక్స్ట్ సెలెక్ట్ చేస్తే వాల్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాయి. ఇఫ్ ఐ సెలెక్ట్ ది టెక్స్ట్, ఇఫ్ యూ సీ, the values are now converted to text. సో ఇటువంటి వాటిపైన మీరు ఇప్పుడు
సమ్ మిన్ యావరేజ్ మ్యాక్స్ అప్లోడ్ చేసినా కూడా మీకు డేటా అనేది accurate గా రాదు. వాల్యూస్ ఎప్పుడైతే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటాయో అప్పుడు మీకు ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేవి పనిచేయవు. అలాగే ఎప్పుడైతే ఫీల్డ్లో కనుక టెక్స్ట్ వాల్యూస్ ఉంటాయో, టెక్స్ట్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ, టెక్స్ట్ అంటే నథింగ్ బట్ ఆల్ఫాబెట్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఉన్నాయి అంటే వివి బై డిఫాల్ట్గా డైమెన్షన్స్. వెన్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఆల్ఫాబెట్స్ ఆర్ టెక్స్ట్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ ఎ పర్టికులర్ ఫీల్డ్, those are dimensions by default. ఓకే, అండ్ వీ విల్ బి హ్యావింగ్ ఐడీస్. ఐడీస్ని మనం ఎక్కడ కూడా డైమెన్షన్గా కానీ మెజర్గా కానీ వాడలేము, గుర్తుపెట్టుకోండి. ఐడీస్ ఆర్ ప్యూర్లీ ఫర్ జాయినింగ్ పర్పస్. మనం ఐడీస్ అని ఉంటుంది, మన టేబుల్స్లో చూస్తే మీకు ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి ఉంది. అక్కడ ఇటువంటి ఐడి ఫీల్డ్స్ని మనము రిపోర్టింగ్లో ఎక్కడ కూడా వాడము. ఐడీస్ అనేవి ప్యూర్లీ ఫర్, ఇప్పుడు కస్టమర్ టేబుల్ని ఆర్డర్ టేబుల్ని కనెక్ట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ది ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి. సో అలా జాయినింగ్ కోసం వాడతారు అంతే ఐడీస్ని. సో ఐడీస్ ఆర్ ఆల్వేస్ ఫర్ జాయినింగ్ పర్పస్. దోస్ ఆర్ నాట్, నెంబర్స్లో ఉన్నా కూడా దోస్ ఆర్ నాట్ మెజర్స్. సో వెన్ ఎవర్, అండ్ డేట్ ఫార్మాట్స్, డేట్స్ కూడా మనకి కొన్నిసార్లు రైట్ సైడ్ వస్తాయి, కొన్నిసార్లు లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డేట్స్ ఎప్పుడు కూడా మనకి రైట్ సైడే రావాలి. లెఫ్ట్ సైడ్ వచ్చింది అంటే మీకు దానిపైన డేట్ ఫంక్షన్స్ ఏమి అప్లై అవ్వవు. సో డేట్స్ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1/1/2022 నేను ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా రైట్ సైడ్ వచ్చేసింది. అంటే ఆ డేట్ని బై డిఫాల్ట్గా సిస్టమ్ నెంబర్ ఫార్మాట్లో రీడ్ చేస్తుంది. ఓకే, ఇదే డేట్ కనుక మీకు లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ నుంచి నేను ఇయర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ది ఇయర్ ఫ్రమ్ దిస్ డేట్, ఇక్కడ ఏం చేస్తాను, ఇయర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ E2 అని ఇస్తాను. 2022 ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డేట్ని నేను టెక్స్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాను. లెట్స్ సి. సో టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తే there you can see the number is showing, the date is converting to number format which is in the text type. లెఫ్ట్ సైడ్ లో వస్తుంది కాబట్టి టెక్స్ట్ టైప్ అది. దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ డాటా, మనకి చాలా టైప్స్ ఉంటాయి. జనరల్గా మీరు ఇన్ డెప్త్ గా వెళ్తే మాత్రం మీకు ఇంటీజర్స్ అని, ఫ్లోట్స్ అని, స్ట్రింగ్స్ అని ఇలా డిఫరెన్స్ ఉంటాయి. స్ట్రింగ్ నథింగ్ బట్ టెక్స్ట్ ఫార్మాట్, ఇంటీజర్స్ వోల్స్ అంటే నెంబర్ ఫార్మాట్స్. ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ ఫార్మాట్, నెంబర్ ఫార్మాట్. వాల్యూస్ ప్రజెంటింగ్ లెఫ్ట్ సైడ్, దోస్ ఆర్ టెక్స్ట్ ఫార్మాట్స్, టెక్స్ట్ టైప్ అనొచ్చు, టెక్స్ట్ ఫార్మాట్ అనొచ్చు. వాల్యూస్ విచ్ ఆర్ ప్రజెంటింగ్ రైట్ సైడ్, దోస్ ఆర్ నెంబర్ ఫార్మాట్స్. నెంబర్ ఫార్మాట్ లో ఉన్న వాటిపైన యూ కెన్ అప్లై ది అగ్రిగేషన్స్. అలా అని చెప్పేసి ఐడీస్ అన్ని కూడా, నెంబర్స్ లో ఉన్నవన్నీ కూడా మనం అగ్రిగేషన్ చేయలేమండి, గుర్తుపెట్టుకోండి. పోస్టల్ కోడ్ అనేది నెంబర్ లో ఉంది, దీనిపైన మనం సమ్ మిన్ మ్యాక్స్ చేస్తే దర్ ఇస్ నో యూస్, వాటిని మనం మెజర్ చేయలేము. పోస్టల్ కోడ్స్ అనేవి జస్ట్ నెంబర్స్. మీ ఆధార్ కార్డ్స్ ఉంది, ఆధార్ కార్డ్స్ అనేవి కంప్లీట్ నెంబర్ లో ఉంటాయి. దోస్ ఆర్ నాట్ మెజరబుల్. ఆధార్ కార్డ్స్ ఆర్ నెంబర్స్ ఆర్ జస్ట్ ఫర్ రిఫరెన్స్ కోసం మనకు అంతే. అలాగే ఫోన్ నెంబర్స్ ఉన్నవి, పాన్ కార్డ్ నెంబర్స్ ఉంటాయి. పాన్ కార్డ్ లో మీకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి కాబట్టి టెక్స్ట్ అది. ఫోన్ నెంబర్స్ లో కంప్లీట్ నెంబర్సే ఉంటవి. వాటి ఆధార్ కార్డ్ లో కంప్లీట్ నెంబర్సే ఉంటవి. సో దీస్ ఆర్ జస్ట్ నెంబర్స్, దిస్ నెంబర్ ఫార్మాట్సే కానీ వాటిని మెజర్ చేయలేము మనం. అలాగే ఐడీస్ కూడా నెంబర్ ఫార్మాట్ లో ఉంటవి, దోస్ ఆర్ నాట్ మెజరబుల్, దోస్ ఆర్ జస్ట్ ఫర్ జాయినింగ్ పర్పస్. ఏవి మరి మెజర్ చేసేవి అంటే, ఇప్పుడు మీకు ఇందాక ఇన్వాయిస్ చూపించినప్పుడు యూ మైట్ హ్యావ్ సీన్, మీకు యూనిట్ ప్రైస్ అని, ఇక్కడ మీరు చూస్తే యూనిట్ ప్రైస్ అని ఉంది. దిస్ ఇస్ మెజర్, అమౌంట్ ని మనం మెజర్ చేయొచ్చు. మీకున్న మెజర్ యావరేజ్ ఎంత అమౌంట్ అయింది, సో తక్కువ మినిమం అమౌంట్ ఎంత, మాక్సిమం అమౌంట్ ఎంత, సో టోటల్ అమౌంట్ ఎంత. సో దిస్ ఇస్ కాల్డ్ మెజర్. సో వీటిని మనం మెజర్ చేయొచ్చు. అలాగే క్వాంటిటీ కూడా అంతే. సో యావరేజ్ ఎంత క్వాంటిటీ కొంటున్నారు, సో టోటల్ ఎంత క్వాంటిటీ కొన్నారు, యావరేజ్ ఎంత క్వాంటిటీ కొంటున్నారు, తక్కువ ఐటెం కొన్నాయా, ఆ, తక్కువ క్వాంటిటీ కొన్న ఐటమ్ ఏంటి, ఎక్కువ క్వాంటిటీ కొన్న ఐటమ్ ఏంటి అంటే మినిమం మ్యాక్స్. తర్వాత నెట్ అమౌంట్ అగైన్. సో ట్యాక్స్ రేట్, ట్యాక్స్ రేట్ అనేది ఇప్పుడు మనకి జిఎస్టీ వల్ల సేమ్ రేట్ ఉంది కానీ, బట్ వెన్ ఎవర్ యూర్ హ్యావింగ్ ది వ్యాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క వ్యాట్ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో మెజరబుల్ థింగ్. సో యావరేజ్ గా మనకు ఓవరాల్ గా ఇండియా లెవెల్లో ఒక పెట్రోల్ పైన ఎంత వ్యాట్ పడుతుంది అనేది యావరేజ్ తీసుకుంటే, హౌ టు టేక్ ఆల్ స్టేట్స్ ఆఫ్ పెట్రోల్ వ్యాట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ యావరేజ్. తర్వాత టోటల్ అమౌంట్, టోటల్ ట్యాక్స్ అమౌంట్. దిస్ ఇస్ కాల్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్వాయిస్ లో ఈ ఈ 4 పార్ట్స్ మాత్రమే మెజర్స్, మిగతా అన్ని డైమెన్షన్స్.
సో మీరు చూస్తే సోల్డ్ బై ఈక్వల్ ఆల్ఫాబెట్స్ ఉన్నవి. కస్టమర్ యొక్క అడ్రస్, ఇది వెండర్ అడ్రస్, అంటే మనకి ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ సప్లైయర్ అడ్రస్ ఇది. దీంట్లో కంప్లీట్ నెంబర్స్ ఉన్నవి, సారీ కంప్లీట్ టెక్స్ట్ ఉంది. సో దిస్ ఇస్ డైమెన్షన్. ఇది పోస్టల్ కోడ్. పోస్టల్ కోడ్ ని మనం మెజర్ చేయలేము, సో నెంబర్ లో ఉన్నా కూడా అది కూడా డైమెన్షన్. తర్వాత బిల్లింగ్ అడ్రస్, అగైన్ ఇట్ విల్ హ్యావ్ ది ఆల్ఫాబెట్స్ ఇన్ ఇట్. పోస్టల్ కోడ్ ఉంది, అగైన్ సేమ్ థింగ్. తర్వాత పాన్ కార్డ్ నెంబర్, ఇందులో కూడా ఆల్ఫాబెట్స్ ఉన్నవి, సో వీ కెన్ నాట్ మెజర్ ఇట్. సో దిస్ ఇది మెజర్ కాదు. జిఎస్టీ నెంబర్ ఉంది, దీంట్లో కూడా ఆల్ఫాబెట్స్ ఉన్నవి, దీనిపైన కూడా మనం ఇది కూడా మెజర్ కాదు. ఎప్పుడైతే మీకు ఆల్ఫాబెట్స్ కనిపిస్తాయో, ఆల్ఫాబెట్స్ ఒక వాల్యూలో ఆల్ఫాబెట్స్ కనిపిస్తాయి అంటే అది మెజర్ కాదు. అలాగే పోస్టల్ కోడ్ లో ఆల్ఫాబెట్స్ ఏం కనిపించట్లేదు, మెజర్ అవుతుంది కదా అంటే పోస్టల్ కోడ్స్ అనేవి జస్ట్ ఫర్ డిఫరెన్స్ కోసం అంటే దోస్ ఆర్ నాట్ మెజర్, ఒరిజినల్ గా మనం మెజర్ చేయడం అంటే. కొత్త షిప్పింగ్ అడ్రస్, అగైన్ టెక్స్ట్ వాల్యూస్. ఆర్డర్ నెంబర్, ఆర్డర్ నెంబర్ లో కంప్లీట్ నెంబర్స్ ఏ ఉన్నాయి అనుకుంటారు, కాకపోతే అక్కడ డాష్ ఉంది చూస్తే. డాష్ ఇస్ నథింగ్ బట్ ది స్పెషల్ క్యారెక్టర్స్. అండ్ ఆర్డర్ నెంబర్ ని కూడా మనం మెజర్ చేయలేము, ఆర్డర్ నెంబర్ ఇస్ ఫర్ జస్ట్ ఫర్ రిఫరెన్స్ కోసం. ఆర్డర్ డేట్, తర్వాత ఇన్వాయిస్ నెంబర్, అది కూడా టెక్స్ట్ వాల్యూస్ ఎందుకంటే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇన్వాయిస్ డీటెయిల్స్, అగైన్ స్పెషల్ క్యారెక్టర్ ఉంది, టెక్స్ట్ వాల్యూ ఉంది. ఇన్వాయిస్ డేట్, డేట్ ఇస్ అగైన్ డైమెన్షన్. తర్వాత డిస్క్రిప్షన్, ఐటమ్ మీరు ఏ ఐటమ్ కొన్నారో దాని డిస్క్రిప్షన్, దిస్ ఇస్ ఆల్సో డైమెన్షన్. బట్ ఇక్కడ ప్రైస్, సమ్, క్వాంటిటీ ఇవన్నీ కూడా మెజర్స్ ఇంకా. సో మెజర్స్ ఆర్ ప్యూర్లీ ఫర్ ఏదైతే మనం మెజర్ చేస్తే మీనింగ్ ఉంటుందో దోస్ ఆర్ కన్సిడర్ ద మెజర్స్. మెజర్స్ ఎప్పుడు చేయాలి అంటే నెంబర్ ఫార్మాట్ లో ఉన్న వాటిని మెజర్ చేయాలి. మెజర్ లో ఎక్స్క్లూజన్ ఏంటి అంటే ఐడీస్ ఆర్ నాట్ మెజర్స్, పోస్టల్ కోడ్స్ ఆర్ నాట్ మెజర్స్, ఆధార్ నెంబర్స్ ఆర్ నాట్ మెజర్స్, ఫోన్ నెంబర్స్ ఆర్ నాట్ మెజర్స్. సో ఇలా. సో దీస్ ఆర్ ది క్వైట్ కామన్ థింగ్స్ అండి మనకి. ఫిక్షన్స్ లో, ఫిక్షన్స్ కాదు ఎనీ టూల్ లో వర్క్ చేసినా కూడా ఫస్ట్ మీకు డైమెన్షన్ అంటే ఏంటి, మెజర్ అంటే ఏంటి, మినిమం మినిమం ఐడియా ఉండాలి. సో వాల్యూస్ విచ్ ఆర్ presenting లెఫ్ట్ సైడ్ is nothing but text format. Values which are presenting right side, which is nothing but the number formats. సరే, ఈ సీక్వెల్ లో కూడా సేమ్ అదే ఫార్మాట్ ఉంటుంది సార్, లైక్ ఎక్సెల్ లాగా? మాక్సిమం అలాగే ఉంటుంది అండి, మాక్సిమం అలాగే ఉంటుంది. అంటే మీకు అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ సీక్వెల్ అయితే అలాగే ఉంటుంది. మీకు చూడడానికి కొన్నిసార్లు ఇప్పుడు ఇప్పుడు నాకు చూసి మీరు నా దాంట్లో ఇప్పుడు ఈ స్క్రీన్ లో చూస్తే మీకు ఈ నెంబర్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి, బట్ దీస్ ఆర్ నాట్ ప్యూర్లీ లెఫ్ట్ సైడ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇదే డేటాబేస్ పైన క్వరీ చేశాను అనుకోండి. లెట్స్ సి, ఆర్డర్స్ టేబుల్ కదా, ఓకే లెట్స్ గో ఇంటు ది ఆర్డర్స్ టేబుల్. నేను ఒక్కొక్క ఫీల్డ్ పైన డేటాబేస్ లో ఏం చేస్తారంటే ఒక్కొక్క ఫీల్డ్ పైన ఒక్కొక్క టైప్ ఆల్రెడీ సెటప్ చేసి పెడతారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఐడీస్ అనుకోండి, అవి నెంబర్ ఇంటీజర్ ఫార్మాట్స్ అని చెప్పాను. ఇప్పుడు బేసిక్ అయితే డేటాబేస్ టర్మ్స్ లో వస్తే దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆర్డర్ ఐడి ఇంటీజర్, అది అంటే అక్కడ ఓన్లీ నెంబర్స్ అలౌ అవుతాయి. మీరు స్పెషల్ మీరు ఏమైనా నెంబర్స్ ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేస్తుంటే అది తీసుకోదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మిమ్మల్ని సైన్ అప్ అయ్యేటప్పుడు మొబైల్ నెంబర్ అడుగుతారు. కొన్ని వెబ్సైట్ ఏం చేస్తాయంటే మీరు మొబైల్ నెంబర్లో అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేస్తుంటే తీసుకోదు. బికాస్ ఎందుకంటే వాళ్ళ ఆ పర్టికులర్ ఫీల్డ్ పైన దే సెటప్ ది టైప్. ఇప్పుడు ఆర్డర్ టైప్ అనేది ఇంటీజర్, ఇంటీజర్ నథింగ్ బట్ నెంబర్. కస్టమర్ ఐడి అగైన్ ఇంటీజర్, ఇంటీజర్ నథింగ్ బట్ నెంబర్. సేల్స్ పర్సన్ ఐడి ఇంటీజర్, ఇక్కడ అన్ని ఇంటీజర్సే. ఆర్డర్ డేట్, ఇది డేట్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ డేట్. సో పర్చేజ్ ఆర్డర్ నెంబర్. వేర్ క్యార్ అంటే ఏంటంటే టెక్స్ట్ అన్నమాట. అంటే దీంట్లో మనకి స్పెషల్ క్యారెక్టర్ వస్తుంది అని, అంటే స్పెషల్ క్యారెక్టర్ రావచ్చు లేదంటే ఆల్ఫాబెట్స్ రావచ్చు పర్చేజ్ నెంబర్స్ లో. ఇది బిట్. కామెంట్ ఇస్ నథింగ్ బట్ వేర్. కామెంట్స్ అంటే అంతే, మీరు ఐటమ్ కొన్నప్పుడు మీరు ఫీడ్బ్యాక్ లాంటిది కానీ కామెంట్ కానీ చేస్తుంటారు కదా, అది మీరు టెక్స్ట్ ఫార్మాట్ లో చేస్తారు. సో అందుకనే వేర్. డెలివరీ ఇన్స్ట్రక్షన్స్, కొంతమంది ఏం చేస్తారు, మీరు ఐటమ్స్ మా వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళాలి, లేదంటే ఆ, మీరు అక్కడికి వచ్చినాక కాల్ చేయాలి అన్నట్టు డెలివరీ ఇన్స్ట్రక్షన్ రాస్తారు కదా, రాయడం కూడా మనం టెక్స్ట్ ఫార్మాట్ లో రాస్తాం కాబట్టి అగైన్ ఇది ఎన్ ఎన్వార్క్యార్. ఎన్వార్క్యార్ అంటే టెక్స్ట్ ఫార్మాట్ అన్నమాట. ఇంటర్నల్ కామెంట్స్, అగైన్ మళ్ళీ ఇంటర్నల్ గా మనం ఏమైనా కామెంట్స్ చేసుకుంటే వేరే ఏదైనా కామెంట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా మళ్ళీ మీరు టెక్స్ట్ ఫార్మాట్ లో రాస్తారు కాబట్టి ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఎన్వార్క్యార్.
పికింగ్ కంప్లీటెడ్ వెన్. సో డేట్, ఇది మీరు ఎప్పుడు పిక్ చేస్తున్నారు, ఐటమ్ ఎప్పుడు పిక్ చేస్తున్నారు, అది డేట్ ఫార్మాట్. దీన్ని ఎవరు ఎడిట్ చేశారు, ఆ ఎడిట్ చేసిన వల్ల ఐడి ఇంటీజర్. లాస్ట్ ఎడిటెడ్ వెన్, ఎప్పుడు ఎడిట్ చేశారు, అది కూడా డేట్ ఫార్మ్. సో ఇక్కడ ప్రతి దానికి ఒక టైప్ అనేది డిజైన్ సెటప్ చేసి పెడతారు డేటాబేస్లో. కాకపోతే మీకు ఇప్పుడు ఈ SQL లో చూస్తుంటే మీకు ఏంటంటే ఇది నెంబర్ ఫార్మాట్లో కనిపిస్తున్నాయి, టెక్స్ట్ ఫార్మాట్లో కనిపిస్తున్నాయి, అన్ని లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి, రైట్? బట్ దీస్ ఆర్ నాట్ ఒరిజినల్లీ లెఫ్ట్. మీరు దీన్ని దీన్ని మీరు క్లిక్సెస్లోకి తీసుకున్నారు అనుకోండి, యూ విల్ నోటీస్ ద డిఫరెన్స్. సో లెట్స్ టేక్ దిస్ ఇంటూ క్లిక్స్ సర్వీస్ ఆర్డర్స్ టేబుల్. I think I already created a connection for this. సో టైప్ ఇంపార్టెంట్ అండి, అంటే ఎలా ప్రెజెంట్ అవుతుంది అనేది. మనకు డేటాబేస్లో కన్ఫ్యూజ్ అయినా కూడా వెన్ యూర్ టేకింగ్ ఇన్ టు క్లిక్ సెన్స్, దోస్ సెటప్స్ ఏవైతే ఇప్పుడు ఇంటీజర్స్ వ్యారికర్ అని సెటప్ చేసే చూసారా, అది మనం డేటాబేస్లోకి మన క్లిక్ సెన్స్లోకి తీసుకున్నప్పుడు మాత్రం మనకి అవి నెంబర్ ఫార్మేట్ టెక్స్ట్ ఫార్మేట్ కన్వర్ట్ అయి వస్తాయి. టెక్స్ట్ ఫార్మాట్లో అయితే లెఫ్ట్ సైడ్, నెంబర్ ఫార్మాట్ అయితే రైట్ సైడ్ అని ప్రజెంట్ అవుతూ వస్తాయి. లెట్స్ టేక్ దిస్. Let's take this example. ఇలా రాసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్లీ కొరీ ద టేబుల్, కనెక్షన్లోకి వెళ్ళి టేబుల్లోనే కొరీ చేసుకోవచ్చు. Yeah, let's load this. $73,595 is the rows. And if I take that, let's take the table chart. డేటా వాల్యుయేషన్కి ఎక్కువ వాడే చార్ట్స్ అండి, అదే టేబుల్ చార్ట్ లేదంటే ఫిల్టర్ పెయిన్. సో లెట్స్ టేక్ ది ఆర్డర్ ఐడి. దేర్ యూ కెన్ సీ డేటాబేస్లో మీకు ఇది ఆర్డర్ ఐడి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. అటు క్లిక్లోకి వచ్చేసరికి దిస్ ఇస్ కన్సిడర్ యాజ్ ద రైట్ సైడ్, ఎందుకంటే మీకు ఆ ఇంటీజర్స్ వేర్ క్యార్స్ అనేవి ఆల్రెడీ సెటప్ చేసి పెట్టారు కదా కాబట్టి. సో మనం కనెక్ట్ చేసే కనెక్టర్ ఏం చేస్తుంది అంటే వాటి టైప్స్ని కూడా కన్సిడర్ చేస్తుంది బ్యాక్ ఎండ్లో. అంటే వెన్ లోడింగ్ ద డాటా, క్లిక్సెన్స్ ఏం చేస్తుంది అంటే నాట్ ఓన్లీ గెట్ ది డాటా ఫ్రమ్ ద టేబుల్, ఇట్ గెట్ ది టైప్స్. అసలు మీకు డేటాబేస్లో ఈ ఆర్డర్ ఐడి పైన ఎటువంటి టైప్ సెటప్ చేశారో ఆ టైప్ను కూడా తెచ్చుకుంటుంది. తెచ్చుకొని ఇంటీజర్స్ అయితే రైట్ సైడ్లో ఇలా నెంబర్స్లో చూపిస్తుంది. సో సేమ్ వే కస్టమర్ ఐడి, ఆర్డర్ డేట్. సో డేట్స్ రిప్రజెంటింగ్ లెఫ్ట్ సైడ్. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ అన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ నెంబర్స్ హియర్. సో కామెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ no data in the comment section. So that's how like it loads. So when it presenting right side, nothing but those are number formats. మనకి సింపుల్ గా డేటాబేస్ లో అయితే we will be having a different types. మనకి ఇంటీజర్స్ అని,
varchars అని, డేట్స్, డేట్ ఉంటుంది, డేట్ టైం కూడా ఉంటుంది. డేట్ అంటే ఓన్లీ డేటే వస్తుంది, డేట్ టైం అంటే డేట్తో పాటు టైం కూడా వస్తుంది. సో ఈ ఇంటీజర్స్లో మళ్ళీ టూ టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్ ఉంటాయి. ఒకటి హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ ఉంటుంది, రెండోది ఫ్లోట్ ఉంటుంది. అంటే ఫ్లోట్ అంటే సపరేట్గా కూడా వస్తుంది కొన్ని కేసెస్లో. ఇంటీజర్స్, ఫ్లోట్స్, varchars, డేట్ టైం. సో దిస్ ఇస్ ది డేటాబేస్ టర్మ్స్. మనకి మీరు ఇలా గుర్తుపెట్టుకున్నా ఓకే, లేదంటే సింపుల్గా నెంబర్ ఫార్మేట్. బట్ ఎక్కువ వాడే టర్మ్ ఏంటంటే నెంబర్ ఫార్మేట్, టెక్స్ట్ ఫార్మేట్. టెక్స్ట్ టైప్ లేదంటే టైప్ అనొచ్చు, నెంబర్ టైప్, టెక్స్ట్ టైప్, నెంబర్ ఫార్మేట్, టెక్స్ట్ ఫార్మేట్. సింపుల్ ఎక్కువ ఎక్కువ టైమ్స్ ఇదే వాడతారు. ఎందుకంటే వాళ్ళ దాని ప్రెజెన్స్ బట్టి, ఆ వాల్యూ యొక్క ప్రెజెన్స్ ని బట్టి అది టెక్స్ట్ ఫార్మేట్, నెంబర్ ఫార్మేట్ చెక్ చేస్తారు. అంతేగాని ఇది varchar, ఇది డేట్, అది ఫ్లోట్, ఇంటీజర్స్ అలా ఏమి ఉండవు. సో సింపుల్ గా మన క్లిక్ టైమ్ లో అయితే ఇలా వస్తుంది. ఇంటీజర్స్, ఫ్లోట్, varchar కాకుండా వీఆర్ కన్సిడర్ సింపుల్ నెంబర్ ఫార్మేట్, టెక్స్ట్ ఫార్మేట్, డేట్, టైం. సో దట్స్ ద మెయిన్ థింగ్. సో ప్రతి డేటాబేస్ నుంచి, ప్రతి టేబుల్ నుంచి డేటా తెచ్చుకునేటప్పుడు ఈ డేటా టైప్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇవి వెన్ యూర్ జాయినింగ్ ది టూ టేబుల్స్ డేటా, దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక టేబుల్లో నుంచి ఐడి తెచ్చుకుంటున్నారు, కస్టమర్ ఐడి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ టేబుల్లో, ఇంకోటి తర్వాత కస్టమర్ టేబుల్లో కూడా కస్టమర్ ఐడి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కస్టమర్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ 101 టెక్స్ట్ ఫార్మేట్ లో ఉంది అనుకుందాం. ఇక్కడ కూడా సేమ్ 101 ఉంది, కాకపోతే ఇది నెంబర్ ఫార్మేట్ లో ఉంది. వాట్ ఈస్ మీన్ బై నెంబర్ ఫార్మేట్ అండి? సో టెక్స్ట్ ఫార్మేట్, నెంబర్ ఫార్మేట్, వాట్ ఈస్ మీన్ బై దట్? రైట్ సైడ్ వచ్చి నెంబర్ ఫార్మేట్. ఇక్కడ ఈ ఈ పర్టికులర్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి నెంబర్ ఫార్మేట్ లో ఉంది, అంటే 101 అనేది నాకు రైట్ సైడ్ లో వస్తుంది. అదే వేరే టేబుల్లో కస్టమర్ ఐడి ఉంది, అది టెక్స్ట్ సేమ్ 101 ఉంది బట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు టేబుల్స్ మీరు జాయిన్ చేశారనుకోండి, అది జాయిన్ అవ్వదు. ఆ జాయిన్ అనేది ఇన్కరెక్ట్ జాయిన్ అవుతుంది. ఎందుకంటే టైప్ అనేది డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడైనా సరే మీరు ఒక ఫీల్డ్ పైన జాయిన్ చేస్తున్నారు అంటే ఆ ఫీల్డ్ లో వాల్యూస్ సేమ్ టైప్ ఉండాలి. అయితే ఉంటే రెండు నెంబర్ ఫార్మేట్ లో ఉండాలి, లేదంటే రెండు టెక్స్ట్ ఫార్మేట్ లో ఉండాలి. ఒకటేమో టెక్స్ట్ ఫార్మేట్ లో, ఒకటేమో నెంబర్ ఫార్మేట్ లో ఉంటాను అంటే మీకు ఇన్కరెక్ట్ డేటా వస్తుంది. అది మనకి డేటా మోడల్ చేసేటప్పుడు నేను క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్స్ తో చూపిస్తాను, హౌ వి గోనా గెట్ ది డిఫరెంట్ రిజల్ట్స్ విత్ ది డిఫరెంట్ డేట్ టైప్, డిఫరెంట్ ఫార్మాట్స్. సో అందుకనే మనకి ఫార్మేట్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ హౌ ఐ మెయింటైనింగ్. సో మీకు నెంబర్ ఫార్మేట్, టెక్స్ట్ ఫార్మేట్ అని ఎందుకు చెప్తున్నాను, స్పేసెస్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటే దిస్ విల్ ఇంపాక్ట్ ది డేటా మోడలింగ్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్, ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ప్రెజెంటేషన్ ఏంటి. ఒక దాంట్లో సేమ్ ఐడీస్, సేమ్ నెంబర్స్, డిఫరెన్స్ ఏం లేదు, నెంబర్స్ అన్ని సేమ్ ఉన్నాయి, 101, 102, 103, 104 రెండిట్లలో సేమ్ ఉన్నాయి. బట్ ఒక దాంట్లో రైట్ సైడ్ ప్రెజెంట్ అవుతున్నాయి, ఒక టేబుల్లో లెఫ్ట్ సైడ్ ప్రెజెంట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కస్టమర్ ఐడిని తీసుకెళ్ళి మీరు జాయిన్ చేశారనుకోండి, సో ఈ రైట్ సైడ్ ప్రెజెంట్ అయ్యే 101 నాట్ ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ ప్రెజెంట్ అయ్యే 101. ఎందుకంటే 101, 101 వాల్యూ ఒకటే చూడడానికి, కాకపోతే టైప్ డిఫరెంట్. సో జాయిన్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాట్ ఓన్లీ డేటా మ్యాచెస్. టూ టేబుల్స్ మధ్యలో జాయిన్ చేస్తున్నాము అంటే ఆ టేబుల్స్ మధ్యలో నాకు వాల్యూస్ మ్యాచ్ అయితే సరిపోదు, వాటి డేటా టైప్ కూడా చేంజ్ అవ్వాలి. దిస్ ఇస్ కాల్డ్ డాటా, దిస్ ఆల్ ఆర్ కాల్డ్ డేటా టైప్స్ అండి. ఇవన్నీ కూడా డేటా టైప్స్ అంటారు వీటిని. ఇంటీజర్స్ సేమ్, మనకి ఇది కూడా డేటా టైప్స్. అది డేటాబేస్ టర్మ్స్ లో డేటా టైప్స్, ఇవి క్లిక్ టర్మ్ డేటా టైప్స్. సో డేటా టైప్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ యు ఆర్ జాయినింగ్ ది టూ టేబుల్స్. రెండు టేబుల్స్ మధ్యలో మీరు లింక్ ఫామ్ చేశారనుకోండి, ఎందుకు లింక్ ఫామ్ చేయాలి అంటే, మీరు లింక్ ఫామ్ చేస్తేనే మనకి డేటా అనేది కరెక్ట్గా వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ వీ గోనా డూ ఇట్. సో మనం క్లిక్సెన్స్ లో చేయబోయే ప్రాజెక్ట్. సో దిస్ ఇస్ హౌ ద టేబుల్స్ ఆర్ కనెక్టెడ్. సేల్స్ ఆర్డర్ టేబుల్ అనేది సేల్స్ ఆర్డర్ లైన్ కనెక్ట్ అవుతుంది. సో దేంతో జాయిన్ అవుతుంది అంటే, ఇందులో ఉన్న ఆర్డర్ ఐడి, ఇందులో ఉన్న ఆర్డర్ ఐడితో జాయిన్ అవుతుంది. మరి ఇక్కడ ఉన్న ఆర్డర్ ఐడి టెక్స్ట్ ఫార్మేట్ లో ఉంది, ఇక్కడ ఉన్న ఆర్డర్ ఐడి నెంబర్ ఫార్మేట్ లో ఉంటే
ఈ జాయింట్స్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. సో డాటా టైప్ షుడ్ బి సేమ్ బిట్వీన్ ది టూ టేబుల్స్, దెన్ ఓన్లీ జాయింట్స్ వర్క్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆర్డర్ డేట్ని నేను టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తాను. ఆ తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి ఫస్ట్ కొన్ని డేట్స్ తీసుకొస్తాను. లెట్స్ టేక్ ఈ డేట్ నుంచి ఐఎమ్ కన్సిడరింగ్ ది మంత్. Get the month, we have a month function. Date లో నుంచి మంత్ రావాలంటే we have a month function. So it will return month. I need to get the year as well. So year function. సో ఇప్పుడు ఇక్కడ డేట్ నుంచి ఐ గెట్ ది మంత్, ఐ గెట్ ది ఇయర్. ఇది నెంబర్ ఫార్మేట్ లో ఉంది కాబట్టి నాకు ఇది వర్కౌట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోనా so what I'm gonna do, I'm converting this date into text. What date we are using? Order date కదా. సో text, సింపుల్ గా కన్వర్ట్ ఇట్ ఇంటూ టెక్స్ట్. అంటే డేట్ ని నేను టెక్స్ట్ లో కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ లెట్స్ లోడ్ దిస్. సో నా యూ కెన్ సీ. సో ఎప్పుడైతే నేను టెక్స్ట్ లో కన్వర్ట్ చేశానో యూ విల్ నాట్ గెట్ మంత్, యూ విల్ నాట్ గెట్ ఇయర్. బికాస్ డేట్ అనేది మనకి ఎప్పుడైనా సరే క్లిక్ లో నెంబర్ ఫార్మేట్ లో ఉన్నప్పుడే మీకు ఏదైనా వర్క్ అవుతుంది. ఇప్పుడు డేట్ ఫంక్షన్, డేట్ అనేది కూడా నెంబర్ ఫార్మేట్ లో ఉంటేనే మీకు క్యాలెండర్ అనే ఫంక్షన్ వర్క్ అవుతాయి. అంటే ఈ మంత్ ఇయర్ అనేది క్యాలెండర్ ఫంక్షన్స్. సో ఎప్పుడైతే డేట్ టెక్స్ట్ అయిపోయిందో ఇంకా టెక్స్ట్ పైన మనకి ఈ ఫంక్షన్స్ పనిచేయవు, క్యాలెండర్ ఫంక్షన్స్ అనేవి పనిచేయవు. డేట్ ఎప్పుడు కూడా నెంబర్ ఫార్మేట్ లో ఉండాలి. డేట్ కనుక టెక్స్ట్ ఫార్మేట్ లో వచ్చింది అనుకోండి, మీకు అంటే లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి డేట్, then you will not use the calendar functions on the date. So for that, you need to convert the date into a number format, and then only you can work on the date side stuff, calendar related stuff. So that's all about the today's session. So just a normal discussion about the data types and what we gonna get in the click sense. General గా మనకి click sense లో వెళ్ళిపోవడానికి డాటా టైప్స్ అనేది ఎలా ఇంపార్ట్ అవుతుంది అనేది, అండ్ దెన్ వాట్ ప్రాజెక్ట్ వి గోనా చెక్ అనేది. Any doubts, anyone? వంశీ, దిస్ ఇస్ రామకృష్ణ. Yeah, Ramakrishna. ఆ, ఏం లేదు, యాక్చువల్గా ఇది వచ్చి నా రియల్ టైమ్ సినారీ అవుతుంది, అది అడుగుతున్నాను. యాక్చువల్గా Okay. ఏమంటే యాక్చువల్లీ ఆల్రెడీ దే డెవలప్డ్ వన్ రిపోర్ట్, వన్ డాష్ బోర్డ్ బై యూజింగ్ ఎక్సెల్ డేటా సోర్స్, అండ్ దెన్ దే Mhm. డెవలప్డ్ వన్ ఫుల్ టైమ్ డాష్ బోర్డ్ ఇన్ క్లిక్ సెన్స్. ఓకే, Okay. now the requirement is changed, so they loaded the data into database. They have created one database in Oracle database. Okay, now Okay. I have to change that data, that source. So, Okay. but it should not affect my dashboard. Is there any possibility to do that? Yeah, that you can do it. ఫస్ట్ మీరు ఇప్పుడు సిఎస్పీలో ఉన్న డేటానే మీరు డేటాబేస్లో లోడ్ చేశారు కదా, Yes, yes. Oh no. విత్ సేమ్ నేమ్స్. Same column names. సో దెన్ సింపుల్గా మీరు క్లిక్సెన్స్లోకి వెళ్ళి ఫస్ట్ కనెక్షన్ క్రియేట్ చేయండి డేటాబేస్కి. Okay. ఓకే, ఇప్పుడు మీకు ఎక్సెల్ లోడ్ చేసినప్పుడు మీకు లోడ్ స్టేట్మెంట్ వస్తుంది కదా, Ah, ఆ లోడ్ స్టేట్మెంట్ తీసేసి అక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ పెట్టండి. okay. సెలెక్ట్ పెట్టి కింద ఫ్రమ్ లో మీకు ఎక్సెల్ పాత్ ఉంటుంది కదా, Ah, okay. ఎక్సెల్ పాత్ కాకుండా మీరు డేటాబేస్ టేబుల్ ఇవ్వండి. ఇప్పుడు నేనైతే నా ప్రాజెక్ట్ ఎలా అయితే చూపించాను మీకు, Oh, సేమ్ వే ah. ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఇట్ విల్ వర్క్అవుట్. మీకు ఏ ఎఫెక్ట్ ఏం So, కాకుండా ఇట్ విల్ లోడ్ ఇట్. okay, okay.
అది కూడా యాక్చువల్గా ఫుల్ టేబుల్ అది ఇవ్వలేదు, అదే వీస్ క్రియేట్ చేస్తారు కదా, డేటా వీస్ క్రియేట్ చేసి మనకి ఇస్తారు కదా, అంటే ఆ ఫస్ట్ వ్యూ మీరు మాత్రం ఒకటి ఇస్తారనమాట. ఫస్ట్ మీరు వ్యూని డేటాబేస్ లో చెక్ చేయండి. ఇప్పుడు ఇందాక నేను సెలెక్ట్ ఓకే. స్టార్ ఫ్రమ్ చేశాను కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ, అది వ్యూ టేబుల్ మీ నేమ్ ఇచ్చి ఆ వ్యూ నేమ్ ఇస్తే మీకు అది లిస్ట్ అవుతుంది. అందులో ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాలం నేమ్స్ అన్ని సేమ్ ఉన్నాయో చూడండి. క్లిక్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్ చెప్తున్నాను కదా. సో మీకు ఇప్పుడు ఓకే. మీకు ఎగ్జిస్టింగ్ క్లిక్ లో ఏవైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్ తోనే ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఒకవేళ ఆ నేమ్ తో లేదనుకోండి, సో మీరు ఏం చేయాలి అంటే ఆ లోడ్ స్టేట్మెంట్ కింద మీరు ఏదైతే ఎక్సెల్ లోడ్ చేశారో, లోడ్ స్టేట్మెంట్ ఉంది చూసారా, ఆ లోడ్ స్టేట్మెంట్ కింద మీరు ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. ఓకే. ఓకే, సో రాసి ఆ పైన లోడ్ స్టేట్మెంట్ లో మీరు రీనేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థింక్ యూ ఆర్ కన్ఫ్యూజింగ్, బట్ లెట్ మీ షో యూ దిస్. ఇప్పుడు మీరు ఇది ఎక్సెల్ నుంచి లోడ్ చేశారు అనుకుందాం ఫైల్. ఇప్పుడు మీరు దీన్ని వాట్ ఇట్ కాల్ మీరు ఎస్క్యూఎల్ లో కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లోడ్ స్టేట్మెంట్ అలాగే ఉంచేయండి. మీరు ఓకే. రాసిన లోడ్ స్టేట్మెంట్ ఇక్కడ మీరు ఫ్రమ్ స్టేట్మెంట్ అనేది వస్తుంది కదా, మీరు ఎక్సెల్ లో లోడ్ చేస్తే స్టేట్మెంట్ ఆ ఫ్రమ్ కామెంట్ అవుట్ చేసుకోండి. ఓకే, ఓకే. ఈ ఫ్రమ్ కామెంట్ అవుట్ చేసుకోండి ఎక్సెల్ కోడ్. ఓకే. దాని కింద మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ రాకిల్ కనెక్టర్ క్రియేట్ చేసిన తర్వాత గెట్ డేటా, ఈ గెట్ డేటాలోకి వెళ్ళి మీకు మీ వ్యూని ఇక్కడ కొరీ చేసుకొని, ఇక్కడ మీ వ్యూని కొరీ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంక్లూడ్ లోడ్ నల్లా అన్చెక్ చేయండి. చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, నేను ఇది కొరీ చేసుకుంటున్నాను. ఆ వ్యూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్ స్క్రిప్ట్. ఇన్సర్ట్ స్క్రిప్ట్ చేయగానే మీకు కింద ఇలా ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ తో ఒక స్క్రిప్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఉన్న ఫీల్డ్ నేమ్స్, పైన లోడ్ స్టేట్మెంట్ లో ఉన్న ఫీల్డ్ నేమ్స్ సేమ్ అనేది చెక్ చేయాలి. ఓకే. ఓకే, ఒకవేళ సేమ్ లేదనుకోండి, ఇక్కడ కస్టమర్ ఐడి ఇలా ఉంది. సో మీరు ఎక్సెల్ లో కస్టమర్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ వేరే నేమ్ తో ఉందనుకుందాం, ఈ నేమ్ తో ఉందనుకుందాం కస్టమర్ ఐడి మీకు ఎక్సెల్ లో, మీకు డేటాబేస్ లో మాత్రం ఇలా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ కస్టమర్ ఐడి ఇక్కడ పెట్టుకొని కస్టమర్ ఐడి యాజ్ అని పెట్టుకోవాలి. ఓకే. సో ఈ లోడ్ స్టేట్మెంట్ కింద ఉన్న ఫ్రమ్ మొత్తం కామెంట్ చేయాలి. ఓకే, ఓకే. సెమికాలన్ ఒకటే ఉంచాలి, మిగతా అంతా కామెంట్ అవుట్ చేయాలి. ఆ సెమికాలన్ కింద సెలెక్ట్ స్టేట్మెంట్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఆ లోడ్ స్టేట్మెంట్ ఉంది కదండి, పైన లోడ్ స్టేట్మెంట్ అక్కడ మీరు చేస్తారు కదా సమ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు, సేమ్ నేను కూడా చేస్తాను అనమాట అక్కడ. సో ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ రైట్, వాట్ ఎవర్ ట్రాన్స్ఫర్మేషన్ ఐడి ఇట్ విల్ రిఫర్ టు డేటాబేస్. మీరు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ యాడ్ చేస్తే మీరు ఇక్కడ ఏం చేంజ్ చేసినా కూడా అవి ఏమీ ఎఫెక్ట్ అవ్వవు. ప్రాబ్లం మేబీ సో దే హావ్ క్రియేటెడ్ సమ్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ లైక్ దట్. ఎలా అయినా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే అండి, ఓకే, అండర్స్టూడ్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? మీరు ఇందాక ఎస్క్యూఎల్ క్వరీ ఓపెన్ చేశారు సార్, అందులో డేటా టైప్స్ లో బిట్ అని యూజ్ చేస్తున్నారు కదా సార్. బిట్ అంటే ఏంటంటే ఇట్స్ స్మాల్ థింగ్ అండి. అది అంటే దాంట్లో మనకి ఎక్కువ వాట్ ఇట్ కాల్ ఎక్కువ డాటా ఏమి ఉండదు అన్నట్టు. అంటే లార్జ్ డాటా ఉండదు దాంట్లో, జస్ట్ ఇట్స్ స్మాల్ బిట్ ఆఫ్ కోడ్ అన్నమాట, అంతే. జస్ట్ అంటే ఏం ఇస్తారు సార్, అంటే నంబర్స్ క్యారెక్టర్స్ లేకపోతే అంటే అది బిట్ అండ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు ఒక ఐటెం పెట్టారండి ఆర్డర్. ఓకే, అది ఆ ఐటెం మనకి బ్యాక్ అంటే రిటర్న్ వచ్చిందా, రిటర్న్ రాలేదా. ఇప్పుడు ఐటెం రిటర్న్ వచ్చింది అనుకోండి, నేను 1 అని పెడతాను. ఐటెం రిటర్న్ కాలేదనుకోండి 0 అని పెడతాను. దిస్ ఇస్ కాల్డ్ బూలియన్స్ అంటారు జనరల్ గా. మనకి ఇది సిమిలర్ కైండ్ ఆఫ్ బూలియన్స్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట ఇది. బూలియన్స్ అంటే ఏంటంటే మీకు ఆ పర్టికులర్ ఫీల్డ్ లో రెండే వాల్యూస్ ఉంటాయి, ఐదర్ ఎస్ ఆర్ నో ఉంటుంది, లేదంటే 1 or 0 ఉంటుంది. ఎస్ ఆర్ నో, ఐటమ్ రిటర్న్, ఈజ్ ఇట్ రిటర్న్ ఆర్ నాట్, అంతే సింపుల్. రిటర్న్ అయితే 1, రిటర్న్ కాకపోతే 0, లేదంటే కొన్నిసార్లు 1, 0 కాకుండా దే మెయింటైన్ ఎస్ ఆర్ నో మెయింటైన్ చేస్తారు. సో ఈజ్ దిస్ ఐటమ్ రిటర్న్, నో అంటే ఐటమ్ మనకి రిటర్న్ కాలేదు. ఈజ్ దిస్ ఐటమ్ రిటర్న్, ఎస్. ఇప్పుడు మన డేటాబేస్ లో స్టేటస్ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది, మీరు ఐటమ్ రిసీవ్ చేసుకున్న తర్వాత అప్డేట్ చేస్తుంటారు, రైట్. ఒకవేళ మీరు ఐటమ్ రిటర్న్, మీరు సేల్స్ ఆర్డర్ మీకు రిసీవ్ అయింది, మీ ఐటమ్ మీకు అమెజాన్ నుంచి ఐటమ్ వచ్చింది,
you checked it and you found it is not correct one, some పాడైపోయిందో వచ్చిందో లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా వేరే కలర్లో వచ్చిందో ఐటమ్, అగైన్ యూ రిటర్న్ ఇట్. సో మీరు Yes, రిటర్న్ sir. చేసినప్పుడు ఇప్పుడు డేటాబేస్లో ఇమీడియట్గా అది రిటర్న్ అవ్వదు. ఓకే, సో ఫస్ట్ దే హ్యావ్ టు కలెక్ట్ ఇట్, దే హ్యావ్ టు వెరిఫై ఇట్, దే హ్యావ్, అండ్ ఆ ఐటమ్ వాళ్ళకి డేటాబేస్కి వేర్ హౌస్కి వెళ్ళి వేరే రోజులో మళ్ళీ అంతా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఐటెంలో అప్పుడు ఏం చేస్తారంటే ఈ బిట్ అనే ఫీల్డ్ చూసారా, ఈ బిట్ అనే ఫీల్డ్లో దిల్ సెలెక్ట్ 1 or 0. Okay, sir. ఇప్పుడు బై డిఫాల్ట్గా మీకు ఐటమ్ డెలివరీ అయితే మీరు రిటర్న్ చేయకపోతే జీరోనే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు ఐటమ్ జీరో రిటర్న్ చేస్తారో అది ఎప్పుడైతే వేరే రోజుకి వెళ్తుందో అప్పుడు 1 అని పడుతుంది అక్కడ. వాళ్ళు వాళ్ళ అప్డేట్లో 1 అని పెడతారు. ఎందుకంటే దే హ్యావ్ టు ట్రాక్ ఆల్ ద ఆర్డర్స్. ఇప్పుడు ఇదే రిపోర్ట్ మేము ఆల్రెడీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చేసాము సిమిలర్గా. సో వాళ్ళకి ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఐటమ్స్ వాళ్ళు హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే నోవాటిస్కి వీళ్ళకి పెద్ద పెద్ద కంపెనీస్కి ఎక్విప్మెంట్స్ రెడీ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఎక్విప్మెంట్ రెడీ చేసి వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తారు. సంహవ్ అది వర్క్ అవుతుందో వర్క్ కాదో వాళ్ళు ఒక 1 month 2 months చెక్ చేసి దాన్ని రిటర్న్ చేస్తారు. ఇప్పుడు మమ్మల్ని ఏమడిగారంటే మాకు అటువంటి రిటర్న్స్ అయిన ఐటమ్స్ ఏవి ఉన్నాయో వాటిపైన లిస్ట్ మొత్తం కావాలి మాకు అని రిపోర్ట్ చేయండి అన్నారు. అండ్ ఆల్ ది రిటర్న్ ఐటమ్స్ ఫ్రమ్ ద లాస్ట్ 7 years నుంచి మనకి ఏ డిపార్ట్మెంట్లో ఏ ఏ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఎక్కువ రిటర్న్ అవుతున్నాయి. సో అది ఎలా చెక్ చేస్తారు మరి అంటే ఇలాంటి థింగ్స్ అన్నమాట. ఈ బిట్ అనే ఫీల్డ్ ఉంది కదా, ఈ బిట్ అనే ఫీల్డ్ వాళ్ళు ఒకటి డేటాబేస్లో సెటప్ చేసుకుంటారు. సెటప్ చేసుకొని ప్రతి ఆర్డర్ పైన దే విల్ మెయింటైన్ దిస్ బిట్ ఆప్షన్, దట్ ఐటమ్ ఇస్ రిటర్న్ ఆర్ నాట్. రిటర్న్ అయితే 1, రిటర్న్ కాకపోతే 0. సో దట్స్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ విల్ స్టోర్ ఇన్ దట్ బిట్. అందుకే ఓన్లీ 2 values ఉంటాయి కాబట్టి అది స్మాల్ అన్నమాట. బిట్ నథింగ్ బట్ స్మాల్, 2 values ఉంటాయి అందులో, అంతకన్నా ఎక్కువ ఉండవు. either yes or 0, yes or no, లేదంటే 1 or 0. దట్స్ ఇట్. Okay, sir. Thank you, sir. Okay, Nick, so tomorrow I'll talk about the architecture, ClickSense architecture. So we're gonna follow the 3-tier architecture. సో జనరల్గా నేను ఇంతవరకు నేను ఇంప్లిమెంట్ చేసిన ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేసిన 3-tier architecture అండ్ వాట్ ఆర్ ది ఛాలెంజెస్ వీ విల్ గెట్ త్రూ దిస్ ఏంటి అనేది రేపు సెషన్లో చూస్తాము. ఇన్ ది సేమ్ టైమ్ విల్ టాక్ అబౌట్ లిటిల్ బిట్ SQL కాన్సెప్ట్స్ టుమారో సెషన్స్. బట్ మేజర్గా అయితే ఆర్కిటెక్చర్ లెవెల్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ClickSense ఆర్కిటెక్చర్ ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I'll share you the ClickSense desktop link as well tomorrow. సో ఇప్పుడు ఎవరైతే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో సో జస్ట్ వాట్సాప్ గ్రూప్ ఐ థింక్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు. సో దాంట్లో ఒక మెసేజ్ అయితే పెట్టండి మీ మెయిల్ ఐడీస్. దెన్ ఐ విల్ షేర్ ద లైసెన్స్ అండ్ ఎవ్రీథింగ్ విత్ త్రూ దట్ ఈమెయిల్ అడ్రస్. సో నోట్స్ అన్నీ కూడా మీకు ఆ ఈమెయిల్ అడ్రస్కే పంపిస్తానండి. వీడియో రికార్డింగ్స్ అన్నీ కూడా మీకు ఆ ఈమెయిల్ అడ్రస్కే ఉంటాయి.